విశ్వం లెక్క తప్పదండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది విశ్వం. విశ్వమే గనక లెక్క తప్పితే దాన్ని మనం ఏమనాలంటే ప్రళయం అనాలండి. అంతే. ప్రళయం రాలేదుగా. కలియుగం ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది కాబట్టి విశ్వం లెక్క తప్పలేదు. అంతేనండి. మరి విశ్వాన్ని సృష్టించిన వాడెవడు? భగవంతుడు. మనమందరం ఎక్కడి నుంచి వచ్చాము? విశ్వం నుంచే వచ్చాము. తెలుసు కదా, నేను చాలాసార్లు చెప్పాను. పాంచభౌతికమైన విశ్వం నుంచి మనందరం కూడాను పాంచభౌతికాలతో ఈ శరీరధారులే ఇలాగా మన కర్మని అనుభవించడానికి మనం భూమి మీదకి వచ్చాం కదా. మరి విశ్వాన్ని సృష్టించిన భగవంతుడు లెక్క తప్పుతాడా? అపచారం అంటే అపచారం. భగవంతుడు లెక్క తప్పటం ఏంటి? లెక్క తప్పడం అంతే. మరి ఏం చేస్తుంటాడు? ఏం చేయడండి. అరే అదేంటి కిరణ్ గారు, ఏం చేయకుండా అలా కూర్చుంటాడా అంటే, ఒక విధంగా చెప్పాలి అంటే అలా కూర్చుంటాడండి. ఎందుకంటే వ్యవస్థను ఏర్పరిచేసాడు కదా. ఆ వ్యవస్థ పటిష్టమైన వ్యవస్థ కదా. కాలాలు, ఋతువులు ఇవన్నీ కూడాను ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతున్నాయి కదా. కాబట్టి ఒక పటిష్టమైన వ్యవస్థని ఏర్పరిచాడు కాబట్టి ఆ వ్యవస్థ తన పని చేసుకుపోతూ ఉంటుంది. ఇంకొక విషయం ఉందండి ఇక్కడ. అదేంటంటే విశ్వం అని అన్నాం కదా. అసలు శక్తి అంతా కూడాను విశ్వంలో నిబిడీకృతమైంది. దాంట్లో కొంత శక్తిని తీసుకుని ఇదిగో మనం ఇలా భూమి మీద వచ్చి రకరకాల కార్యకలాపాలకి లోనవుతున్నాం. ఈ విశ్వం అనేది ఒక హార్డ్ డిస్క్ అండి. హార్డ్ డిస్క్ అంతే. ఈ హార్డ్ డిస్క్లో అన్ని రికార్డ్ అయిపోతూ ఉంటాయి. మంచి చెడు, పైకి కనిపించేవి, పైకి కనిపించనివి. పైకి నవ్వుతూనే కనిపిస్తాం, కానీ లోపల చెడు ఆలోచనలు చేస్తూ ఉంటాం. అంటే ద్వంద్వ ప్రవృత్తిని మనం అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటామండి. పైకి మటుకు అందరూ కూడా ఇతను చాలా పద్ధతి గల మనిషి అని అనుకుంటూ ఉంటారు, కానీ లోపల ఒకటి పెట్టుకొని ఆ పద్ధతిగా ఉండేట్టుగా మనం నటిస్తూ ఉంటాం. తప్పు కదా అది. అది కూడాను అక్కడ రికార్డ్ అయిపోతుంది అంతే. భగవంతుడు ఏర్పరిచిన విశ్వం అనే హార్డ్ డిస్క్లో అన్నీ రికార్డ్ అయిపోతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే మనం సుఖాన్ని, దుఃఖాన్ని, సంతోషాన్ని, విచారాన్ని, ఇంకా రకరకాల భావాలని, పరిస్థితుల్ని అనుభవించడానికి మనం ఈ భూమి మీదకి వస్తాం. ఎందుకంటే లెక్క అక్కడ ఉంది, విశ్వంలో ఉంది. ఆ లెక్క తన పని అది చేసుకుపోతూ ఉంటుంది అంతే. నేను దీనికి సంబంధించిన ఒక వీడియో చేశానండి, చాలా రోజుల క్రితం చేశాను. దగ్గర మరి 7-8 నెలలు అయిందో, సంవత్సరం అయిందో తెలియదు, కానీ గాడ్స్ రెడీ రెకనర్ అని చెప్పేసి చేశాను. దాంట్లో కూడా ఇదే విషయాన్ని నేను ఇంకో కోణంలో చెప్పాను అనుకోండి. ఎప్పటికప్పుడు రెడీ రెకనర్ ఉండిపోతుంది అంతే. మరి మనం
కిందటి జన్మలో ఏవైతే చేశామో అవి అనుభవించడానికి ఇక్కడికి వచ్చాము. నిజమే, అంత బాగానే ఉంది. అది విశ్వం ప్రాతిపదికగా జరుగుతున్నది. అంటే మనం పుట్టే ప్రదేశము, పుట్టిన తల్లిదండ్రులు, మనకి చేరువైన తోబుట్టువులు, ఇవన్నీ కూడాను ముందే ఏర్పరిచిన పరిస్థితుల్లో ఒక భాగం కాబట్టి సరే మనం ఈ భూమి మీదకి వచ్చాం, ఇవన్నీ అనుభవిస్తున్నాం. నిజమే. అయితే భగవంతుడు ఏం చేయడు అని నేను అన్నాను కదా. కానీ ఒక్క పని చేస్తాడండి, ఒక పని చేస్తాడు. మన కర్మని మనం ఎటు అనుభవిస్తూనే ఉంటాం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. అంతే, ఆ కష్టాలన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. అట్లాగే పతిపత్ని సుతాలయ, అదే శ్లోకం ఉంది కదా, నాకు ఎందుకు ఇందాక గుర్తు వచ్చింది, ఇప్పుడు గుర్తు రావట్లేదు. కిందటి జన్మలో చేసిన పుణ్యాన్ని బట్టే మనకు కూడాను భార్య, భర్త, పిల్లలు, తోబుట్టువులు, పిల్లలంటే తోబుట్టువులేండి, బంధువులు, గురువులు, మిత్రులు ఇలా ఏర్పడుతూ ఉంటారు. అంతే కదా. సో ఇవన్నీ కూడాను మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. మరి కొత్తగా మనం ఏం చేయమా? ఎందుకు చేయమండి? చేస్తాం, కొత్తగా చేస్తాం. ఎందుకంటే మానవ పరిణామ క్రమంలో మనం కూడా మోక్ష సాధన వైపు పయనించాలి కదా. అందువలన మనం కూడాను కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటాం, కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తూనే ఉంటాం. దాంట్లో మళ్ళీ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసండి, ఇది ఆగామి కర్మ, సంచిత కర్మ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడాను ఒక పక్కన నడుస్తూనే ఉంటాయి. భగవంతుడు ఒకటే చేస్తూ ఉంటాడు. అదేంటంటే చదరంగంలో మనం తప్పడు చేసినప్పుడు షాప్ పెడుతూ ఉంటాడు కదా అవతలతన. అట్లాగే భగవంతుడు కూడా మనం గెలవాలనే కోరుకుంటాడు, నెగ్గాలనే కోరుకుంటాడు. కానీ తప్పు పని చేస్తున్నప్పుడు షా పెడతాడు. నాన్న ఇటు రామా, ఇటు వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఏదో మనకు నచ్చింది చెయ్యాలి, అంతే, చేసేస్తాం. తప్పని తెలిసినా కూడా చేస్తాం. మనం మంచి ఉదాహరణ చెప్తూ ఉంటాను కదా, సిగరెట్లు తాగుతూ ఉన్నప్పుడల్లా తప్పు అని తెలుస్తూ ఉంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత నీ మనవడే నిన్ను బయటికి వెళ్ళి కూర్చో, తాత నాకు ఎగ్జామ్ ఉంది రేపొద్దున అని చెప్పి చేదరించుకుంటాడు. బయటేమో విపరీతమైన చలి. అప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి అన్నీ కూడా. మా నాన్న చెప్పాడు వినలేదు, నా భార్య చెప్పింది వినలేదు, నా పిల్లలు చెప్పారు వినలేదు, ఇప్పుడు ఈ మనవడు చెప్తున్నాడు అని చెప్పేసి. సిగరెట్ తాగితే లంగ్స్ పాడైపోతాయి, క్యాన్సర్ వస్తుంది అన్నది మన మనసు పదే చెప్తూ ఉంటుంది. మనసు చెప్పదండి, భగవంతుడు అంతరాత్మ రూపంలో ఉండి చెప్పిస్తూ ఉంటాడు. ఆయన డ్యూటీ ఆయన చేసేస్తాడు. వింటావా వినవా తర్వాత సంగతి వదిలేయండి. ఇదిగో మళ్ళీ మనవాడు కూడా ఇలాగే చెప్పిస్తూ ఉంటాడు. కాబట్టి విచక్షణ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. దాన్ని మనం ఒక్కొక్కసారి అంతే పట్టించుకోం. పైపెచ్చు బాధలు పడిపోతూ ఉంటాం. బాధలు ఎలా పడతామండి? మనం ఎలా పడతాం? మన గంగ మనం పడతామా? పడం కదా. దానికి మళ్ళీ వ్యక్తులు ఉండాలి కదా. బాధ పెట్టేవాడు ఉంటేనే బాధపడేవాడు ఉంటాడు కదా. మనం బాధపడుతున్నాం అంటే బాధ పెట్టేవాడు ఒకడు ఉంటాడు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, చివరికి పిల్లలైనా కూడా కావచ్చు. మరి ఇన్ని బాధలు అనుభవిస్తున్నాం కదా వీళ్ళందరి ద్వారా, ఏమిటిది అని కనుక అనుకున్నట్లయితే
మీరు అనుకుంటారో లేదో తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను. నాకు నేనే ప్రశ్న వేసుకొని నేనే సమాధానం చెప్తున్నానండి. ఇదంతా మరి ఏంటి ఇదంతా అంటే ఏమీ లేదు. కిందటి జన్మలో నువ్వు ఏదో చేసుకున్నావు కదా, దానికి తగ్గట్టు ఇలా వచ్చేసిందో భార్య, ఇగో భర్త వచ్చేసాడు, పిల్లలు వచ్చేసారు, బంధువుల గుంపు వచ్చేసింది. ఎందుకు వచ్చారు అంటే వాళ్ళ ద్వారా కొంత నువ్వు కిందటి జన్మలో చేసిన దాన్ని అనుభవించాలిగా, అందువల్ల వాళ్ళు వచ్చారు, అంతే. ఇది గొప్ప వాస్తవం అండి, ఇది గొప్ప వాస్తవం. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను ఒక మాట, మీకు గుర్తుందో లేదు, నా వీడియోలు రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. అదేంటంటే కారణం లేకుండా మన జీవితంలో ఎవరు ప్రవేశించరు, కారణం లేకుండా మన జీవితంలో ఏది జరగదు. పీపుల్ విల్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్ ఫర్ ఎ రీజన్ అండ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్ ఫర్ ఎ రీజన్. కారణం లేకుండా ఏది జరగదు. ఏమిటి ఆ కారణము అంటే కిందటి జన్మలో మళ్ళీ మనం చేసుకున్న పుణ్యము పాపమే. ఇది గనక కరెక్ట్గా అర్థమైతే ఎవ్వరిని నిందించాల్సిన పని లేదండి, ఎవ్వరిని నిందించాల్సిన పని లేదు. నీ భార్య నిన్ను సతాయిస్తున్నది, నువ్వు బాధపడుతున్నావు. సతాయించాలి కాబట్టి సతాయిస్తున్నది, సతాయింపబడాలి కాబట్టి నువ్వు సతాయింపబడుతున్నావు, బాధపడుతున్నావు. అట్లాగే నీ ద్వారా భార్య కూడా, నీ ద్వారా పిల్లలు కూడా, పిల్లల ద్వారా నువ్వు కూడా. ఇదంతా కూడా నేను చెప్పాను కదా, విశ్వం ఎప్పుడు లెక్క తప్పదు అని. ఆ లెక్కలో భాగంగానే మనం ఇప్పుడు అన్నీ అనుభవిస్తున్నామండి. సో చివరికి ఆ తర్వాత నేను చెప్పేది ఏంటంటే అనుభవిస్తూ ఉండు, అంతేగాని కొత్త పాపాన్ని మళ్ళీ నువ్వు వాళ్ళని తిట్టి, వాళ్ళని తప్పుపెట్టి, వాళ్ళని కొట్టి, వాళ్ళని చీకొట్టి, చీత్కారాలాడి మళ్ళీ పడిపోతూ ఉంటుంది. మళ్ళీ లెక్క రెడీ, అక్కడ లెక్క రెడీగా ఉంటుంది, రెడీగా ఉంటుంది లెక్క. అసలు మన జీవితకాలాన్ని మనం పెంచుకోవచ్చు అండి. ఎప్పుడు పెంచుకోవచ్చు అంటే ఈ వాస్తవం తెలిసిన క్షణం నుంచి మన జీవితకాలం పెంచుకోవచ్చు. అంటే భగవంతుడు కొన్ని శ్వాసలు ఇచ్చాడుగా మనకి, లెక్క ప్రకారం ఇచ్చాడు కదా. ఆ శ్వాస గనక ఏ రోజుకి ఆ రోజు లెక్క ప్రకారం గనక ఉంది అంటే మనం 200 ఏళ్ళు 250 ఏళ్ళు బతుకుతా అంటండి. మినిమం 120 ఏళ్ళు 125 ఏళ్ళు బతుకుతా అంట, ఏ రోగం లేకుండా. భగవంతుడు ఏ రోజు ఇచ్చిన శ్వాసల సంఖ్యను గనక జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయగలిగితే, మరి మెయింటైన్ చేయాలంటే రిషడ్ వర్గాలను జయించాలి, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. నన్ను హింసిస్తున్న భార్య నన్ను హింసించడానికే వచ్చింది. కారణం ఏంటంటే లెక్క విషయంలో లెక్క ప్రకారం వచ్చింది. భర్త కూడా లెక్క ప్రకారమే వచ్చాడు. కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా చేసామనుకోండి, ఆటోమేటిక్గా అది కూడా నువ్వు రికార్డ్ అయిపోతుంది. అంతే, ప్రతిదీ రికార్డ్ అయిపోతుందండి. ప్రతి క్షణము కూడా నువ్వు నీ ఆలోచన, నీ క్రియ, నువ్వు చేసినా చేయకపోయినా ఇలా చేద్దాము అని అనుకుంటావు అనుకోండి, చేసినా చేయకపోయినా రికార్డ్ అయిపోతుంది. కాబట్టి ఎవరినైనా ఎందుకు అనాలి? నీ బాధ్యత అంటూ ఒకటి ఉందిగా, మనుష్య ధర్మం ఒకటి ఉందిగా, ఆ మనుష్య ధర్మాన్ని పాటించు, అంతే. నీ ప్రమేయం లేకుండా నువ్వు పిల్లల్ని కన్నావా? కనలేదుగా. వాళ్ళు ఈ భూమి మీదకి వాళ్ళ ప్రమేయం లేకుండా వచ్చారు. వాళ్ళు నీ ద్వారానే ఎందుకు వచ్చారు? మిమ్మల్ని తల్లిదండ్రులుగా ఎందుకు పొందారు అంటే మళ్ళీ వాళ్ళ లెక్క ఉంది విషయంలో. వాళ్ళ లెక్క ఉందండి, ఆ లెక్క ప్రకారమే వచ్చారు. ఎందుకంటే మనం కూడా పిల్లల్ని హింస పెడతాంగా, రేపొద్దున వాళ్ళు మళ్ళీ మనల్ని హింస పెడతారుగా. కాబట్టి లెక్కే, అంతే. ఇందాక ఒక మాట అంటూ నేను కొంచెం పక్కకు జరిగానేమో. మినిమం 125 ఏళ్ళు బతకచ్చు,
మహా అయితే 250 ఏళ్ళు కూడా బతకచ్చు. ఎప్పుడు బతకచ్చు అంటే భగవంతుడు ఇచ్చిన శ్వాసల్ని కనుక మనం జాగ్రత్తగా ఏ రోజుకి ఆ రోజు మెయింటైన్ చేయగలిగితే, అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉపయోగించకుండా ఉండగలిగితే. ఇన్ని శ్వాసలు మనిషికి ఈ 24 గంటల్లో ఉండాలి అని నిర్దేశించాడు అనుకోండి. వాటిని కరెక్ట్గా పూర్తి చేస్తే ఆ రోజంతా అద్భుతంగా ఉన్నట్టే, అరిషడ్ వర్గాలకు దూరంగా ఉన్నట్లే, నువ్వు ఎవరిని ఏమీ అననట్టే. నీ మనసుకు కనుక నీ మనసుని కనుక ఖేదానికి గురి చేస్తే శ్వాస సంఖ్య పెరిగిపోతుంది ఆ విషయంలో. $15,000 చిల్లర ఏదో ఉందనుకుంట. అంతవరకు కరెక్ట్గా ఉండాలి శ్వాసలు. అవి ఎక్కువ డ్రా చేసావనుకోండి నీ జీవితకాలం తగ్గిపోతూ ఉంటుంది. భగవంతుడు కూడా జీవితకాలాన్ని ఏమీ నిర్ణయించడు. ఒక విధంగా మనమే నిర్ణయించుకుంటాం. ఆవేశాలకు పోయి ఎక్కువ శ్వాసల్ని మనం తీసేసుకొని మన జీవితకాలాన్ని మనమే తగ్గించుకుంటున్నాం అంతే. నా జీవితంలో ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించుకునే హక్కు మనకు లేదు. దానికి సమాధానం ఏంటంటే అలా జరగాలి కాబట్టి అలా జరిగింది, అలా జరగాలి కాబట్టి అలా జరుగుతున్నది, అలా జరగాలి కాబట్టి రేపొద్దున జరుగుతుంది అంతే. ఈ తత్వం కనుక బోధపడితే సహజ గుణంతో చిరాకు పడ్డ భార్య కానీ భర్త కానీ పట్టించుకోకర్లా, అలా నవ్వుతూ ఉండాల్సిందే. ఎందుకంటే ఒక లెక్క నా మీద వర్కౌట్ అవుతున్నది, నేను దాన్ని టింకర్ చేయకూడదు. కోపతాపాలకి లోను కాకూడదు. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రశాంతంగా ఎప్పుడు ఉంటామండి? తీసుకోవలసిన సీరియస్నెస్ కంటే ఎక్కువ సీరియస్గా తీసుకుంటే అప్పుడు మన శ్వాసలు తగ్గిపోతాయి అంతే కదా. కాబట్టి అలా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, గమనిస్తూ ఉండండి. ఎవరన్నా ఏదన్నా అంటే కూడా నవ్వండి. ఏదో వాగ్వేదాలకు పోయి ఏదో పెద్ద మన తెలివితేటల్ని పాండితిరి ప్రకర్షణ కనుక ప్రదర్శించే ప్రయత్నం చేస్తే అవతల వాడు ఖండిస్తాడు. ఎందుకంటే వాడికి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. లేకపోతే నీ నాలెడ్జే తక్కువ అయ్యండి, వాడి నాలెడ్జ్ ఎక్కువ ఉంటే వాడు నిన్ను దబాయించవచ్చు కదా. ఎందుకు వచ్చిన గోల? అవసరమైన మేరకు మాట్లాడుతూ ఎవరన్నా ఏదన్నా అన్నా కూడాను హాయిగా అలాగే ఉంటూ కాలక్షేపం చేయండి. నేను ఒక వీడియోలో ఎప్పుడో చెప్పాను, అదేంటంటే నిజంగా నేను ఈ విధంగా రియాక్ట్ కావడం అవసరమా అని కనుక రియాక్ట్ అయిన ప్రతిసారి 1 గంట తర్వాత 2 గంటల తర్వాత లేకపోతే మరుసటి రోజు తర్వాత అనుకుంటూ ఉంటే 100కి 100 సార్లు మనం అనుకుంటాం అనవసరం కదా, అనవసరంగా రియాక్ట్ అయ్యాను అని. అంటే ఏంటి? మౌనానికి ప్రాముఖ్యత ఇచ్చిన కొద్దీ మనం దుష్కర్మలు చేయమండి. కర్మ అనే దానికి డెఫినేషను చాలా కష్టం చెప్పడం. ఇప్పుడు నేను చేస్తున్నది కర్మే, మీరు వింటున్నది కర్మే, శ్వాస తీసుకుంటున్నది కర్మే, శ్వాస వదులుతున్నది కర్మే. కర్మ లేకపోతే జన్మ లేదు కదా. కాబట్టి ఆ లెక్కని మనం గౌరవిద్దాం అంతే. అది ఇటు మారుతూ ఉంటుంది, నిజమే. మనం చేసే ఇక్కడ యాక్రోబాట్స్ వల్ల లెక్క మారుతూ ఉంటుంది, కానీ అది ఎంత తక్కువగా మారితే అంత మంచిది. ఎందుకంటే దాని ప్రకారం మనం ఇక్కడ అనుభవించేది ఏదో అనుభవిస్తున్నాగా, మంచిని చెడుని సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాం కదా. కాబట్టి ఆ లెక్కని వీలైనంత వరకు మినిమైజ్ చేయాలి అంటే మనం కూడాను మినిమం థింకింగ్తో ఉండాలి. ఆవేశపడిపోకూడదు ఎప్పుడూ కూడా. దీని గురించి ఇందాక మొన్న ఎప్పుడో వీడియో చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పానండి. అదేంటంటే వీళ్ళని తొందరగా అర్థం చేసేసుకో వ్యక్తుల్ని. ఇది ఇంతే, ఇంకోలాగా ఉండడానికి వీల్లేదు.
he or she is just like that. She cannot be otherwise. Why should I worry? I need not worry. ఎందుకంటే వాళ్ళ తత్వమే అంత. తగ్గితే ఆవేశాలకు పోయి వాళ్ళ శ్వాసలు తగ్గాలి, కానీ నా శ్వాసలు తగ్గటం ఏంటి? నేను బతికినంతకాలం ప్రశాంతంగా బతుకుతాను. ఏది మనసుకు తీసుకోకుండా బతికేస్తాను. గౌతమ బుద్ధుడు ఆనందుడికి మధ్య జరిగిన డిస్కషన్లో, నేను తీసుకుంటేనే కదా బాబు బాధపడేది, నువ్వెందుకు బాధపడతావు నా తరఫున అని అంటాడు. కాబట్టి పరిశీలిస్తూ ఉండండి, పరిశీలనాత్మకంగా ఉండండి. రియాక్ట్ కావలసిన చోట రియాక్ట్ కాండి, రెస్పాండ్ కావలసిన చోట రెస్పాండ్ కాండి. కానీ చెప్పేదేదో చెప్పి అలా వదిలేయండి. వింటారా వినరా తర్వాత సంగతి. కానీ కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ కూడా ఉంటాయనుకోండి, దాని గురించి ఫైట్ చేయక తప్పదు. అన్యాయం జరిగినప్పుడు ఆక్రోశించక తప్పదు. కానీ ఎప్పుడు ఆక్రోశించాలి, ఎప్పుడు ఆవేశపడాలి అన్నది కూడాను మన చేతిలో ఉందండి, మన చేతిలో ఉంది. ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇంతకంటే ఏముంది చెప్పండి? ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే కళ ఇదే. కాబట్టి విశ్వం లెక్క తప్పదు, విశ్వాన్ని సృష్టించిన వాడు లెక్క తప్పడు. ఆ మాటకు వస్తే విశ్వానికి రెప్లికాగా ఈ భూమి మీదకి మనం వచ్చాం కాబట్టి మనం కూడాను వీలైనంత వరకు లెక్క తప్పకూడదు. లెక్క తప్పేము అంటే అది విశ్వం తప్పు కాదు, భగవంతుడు తప్పు కాదు, మన తప్పే. అంతే, మన తప్పే. ఇట్ ఈస్ జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. అంతే, అంతకంటే ఏమీ లేదు. ఎంత గొప్పగా చెప్పానో నాకు తెలియదు, కానీ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. ఇంకోసారి విని చూడండి, మీరేమన్నా కనెక్ట్ అవుతారేమో, లేదు నాకేమన్నా కొత్త విషయాలు చెప్తారేమో, చూద్దాం. అంతేనండి. ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. That perfection is made ready or created by the Almighty through ready reckoner for us only. For us only. That's all. దాన్ని వీలైనంత వరకు వద్దనుకున్నా కాదనుకున్నా మనం అనుభవిస్తూనే ఉంటాం. కానీ ఆ లెక్కని మటుకు మనం టింకర్ చేయకూడదు, మార్చకూడదండి. మినిమంలో మినిమం కనుక ఉన్నట్లయితే ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రశాంతంగా ఉంటాం, హాయిగా ఉంటాం, ఎక్కువ కాలం జీవిస్తాం, ఆరోగ్యంగా జీవిస్తాం. అంతే, అంతకంటే లేదండి ఈ వీడియోలో. విన్నందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మన చేతిలోనే ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఉండదు, ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఉండదు. ఇది మాట్లాడుతూ ఉంటే ఇలాగే వస్తూ ఉంటాయండి ఆలోచన. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎప్పటి బాల్యము, ఎప్పటి కౌమారము, ఎప్పటి యవ్వనము, ఎప్పటి వృద్ధాప్యం, ఏంటి ఇలాగా ఫోటో ఫినిష్ లాగా జరిగిపోయింది కదా, అరే రే 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 అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎంత సంతృప్తికరమైన జీవితాన్ని గడిపాము. నేను నమ్మిన, నన్ను నమ్ముకున్న సమాజానికి నేను ఎంత నిజాయితీగా చేశాను అని కనుక ప్రశ్నించుకుంటే ఒక్కొక్కసారి అసంతృప్తే మిగులుతుందండి. అసంతృప్తి మిగులుతుంది. నేనేమంటానంటే ఈ అసంతృప్తి మిగలకూడదు. అవసరమైనంత మేరకే నేను ఇతరుల్ని తప్పుపట్టాను, అవసరమైనంత వరకే ఆవేశించాను, అవసరమైనంత వరకే నేను మాట్లాడాను, ఇంతకు మించి ఏమీ చేయలేదన్న ఒక సంతృప్తి కనుక ఉన్నట్లయితే దాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండి. దట్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. అది అసలు జీవించడం అంటే అది. అంతే. సో ముగించేస్తానండి. సో వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి,
అలాగే కామెంట్ బాక్స్లో మటుకు అద్భుతమైన మెసేజ్ని పెట్టండి, అద్భుతమైన మెసేజ్ని పెట్టండి. బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి. లేదు కిరణ్ గారు, థాట్ ప్రొవోకింగ్గా ఉంది, ఏదో చెప్పాలని ప్రయత్నించారు, మాకు కూడా నువ్వు అర్థమైంది. ఎందుకంటే మేము కూడాను గాడ్స్ రెడీ రెకనోర్ అనే విశ్వంలో భాగమే కదా మేము. విశ్వం తన పని అది చేసుకుపోతూ ఉంది, దాన్ని మనం అనుభవిస్తున్నాము. నిజమేనండి మీరు చెప్పింది. అయినా సరే నాకు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి, మీతో మాట్లాడాలి అని మీరు అనుకున్నారనుకోండి, హాయిగా మాట్లాడండి, ఇబ్బంది ఏమీ లేదు. నా పేరు మారుతి కిరణ్.